వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చేద్దాం. సో నేను ఎగ్జామ్ అనేది రాయడం జరిగింది. సో నేను 7th ఆగస్టు షిఫ్ట్ 1లో ఈ ఎగ్జామ్ అనేది నేను రాశాను. సో మనకు ఇందులో ఎగ్జామ్ అనేది ఎలా ఉండబోతుంది, ఇంతకుముందు మనకు 100 క్వశ్చన్స్ అనేవి షెఫ్లింగ్లో ఇచ్చేటోళ్ళు. సో ఇప్పుడు ఎలా ఎగ్జామ్ అనేది వస్తుంది అనేది విషయం మీరు తెలుసుకుంటారు. అలాగే మనకి ప్రతి టాపిక్లో ఎన్నెన్ని క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి వచ్చాయి అనే విషయాన్ని మీరు తెలుసుకుంటారు. సో అలాగే మనకు ఎగ్జామ్ అనేది మీరు ఎలా రాస్తే బాగుంటుంది, ఏ టాపిక్ని ఫస్ట్ మనం అటెంప్ట్ చేయాలి అనేది కూడా మీరు ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ విషయాలు మీకు చెప్తాను. అలాగే నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నేను అటెంప్ట్ చేశాను. సో నేను ఎగ్జామ్ రాసిన తర్వాత నేనేం ఫీల్ అయ్యాను అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఎగ్జామ్ రాశానా లేదా అని మీకు డౌట్ ఉంటే ఒకసారి మీరు నా హాల్ టికెట్ కూడా మీరు చూసుకోవచ్చు. నేను స్క్రీన్ మీద ఉంచాను హాల్ టికెట్ అనేది. సో చూసుకోండి. సో నేను ఎగ్జామ్ అనేది నేను ఐఎన్ డిజిటల్ జోన్ ఎల్బీ నగర్లో రాయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూడొచ్చు 7th ఆగస్టు 2025. సో షిఫ్ట్ చూడండి, షిఫ్ట్ 1 ఇది. ఓకే. సో ఎవరికైనా డౌట్ ఉంటే మీరు హాల్ టికెట్ కూడా చూసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం టాపిక్కి వెళ్దాం. సో నేను ఎగ్జామ్ అనేది మనకు ముందుగా చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది. ఏంటంటే మనకు ఎగ్జామ్ అనేది మనకు 100 క్వశ్చన్స్ అనేది 100 క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ అనేది ఉండడం జరిగింది. సో దీంట్లో మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ అవేర్నెస్ 40, అలాగే మనకు మ్యాథమెటిక్స్ నుంచి 30, అలాగే రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో ఇంతకుముందుకు మనకి ఎలా ఉండేదంటే 100 క్వశ్చన్స్ అనేవి షెఫ్లింగ్లో ఉండేది. ఓకే, 100 క్వశ్చన్స్ అనేది షెఫ్లింగ్లో ఉండేది. కానీ ఈసారి మనకి ఎలా ఎగ్జామ్ ఉండదని చాలా మందికి ఎవరైతే ఆల్రెడీ ఆర్ఆర్బి ఎన్టీపీకి సంబంధించిన మెయిన్ వెబ్సైట్లో మనకు మోక్ టెస్ట్ అనేది రిలీజ్ చేశారు కదా. సో చేసినప్పుడు ఆ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి చాలా మందికి ఐడియా అనేది ఉండే ఉంటుంది. సో ఇంతకుముందుకేమో మనకు క్వశ్చన్స్ అన్ని కూడా షెఫ్లింగ్లో వచ్చేది 100 క్వశ్చన్స్ అనేది. సో మనకు ఫస్ట్ క్వశ్చన్ జనరల్ అవేర్నెస్ ఉంటే, సెకండ్ క్వశ్చన్ ఏమో రీజనింగ్, అలా మనకు షెఫ్లింగ్లో ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆ ఎగ్జామ్ అనేది మార్చడం జరిగింది, ప్యాటర్న్ అనేది మార్చడం జరిగింది. అప్పుడు షెఫ్లింగ్లో ఇచ్చేది, ఇప్పుడు ఏంటంటే సెక్షన్ వైజ్ ఇచ్చారనమాట. అంటే మనకు జనరల్ అవేర్నెస్లోని 40 క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఉంటాయి. అలాగే మనకు మ్యాథమెటిక్స్లోని 30 క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఉంటాయి. అలాగే రీజనింగ్లోని క్వశ్చన్స్ అన్ని కూడా ఒకే దగ్గర 30 క్వశ్చన్స్ అని ఒకే దగ్గర ఉంటాయి. సో మీకు ఏది నచ్చితే అది మీరు ఫస్ట్ వెళ్ళి అటెంప్ట్స్ అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు రీజనింగ్ రాయాలంటే రీజనింగ్ రాసుకోవచ్చు. లేదు నీకు ఫస్ట్ నువ్వు మ్యాథమెటిక్స్ రాయాలనుకుంటే మ్యాథమెటిక్స్ రాసుకోవచ్చు. లేదు నువ్వు ఫస్ట్ జనరల్ అవేర్నెస్ రాయాలనుకుంటే జనరల్ అవేర్నెస్ అనేది రాసుకోవచ్చు. సో మీకు ఎగ్జామ్ స్టార్ట్ కాగానే మనకు పైన ఆ టాప్లో ఇట్లా మనకు 3 బార్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకే, 3 బార్స్ అనేవి కనిపిస్తాయి. సో నేను ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఫస్ట్ అనేది జనరల్ అవేర్నెస్ అనేది రావడం జరిగింది, సెకండ్ ఏమో మ్యాథమెటిక్స్ రావడం జరిగింది, థర్డ్ ఏమో రీజనింగ్ వచ్చింది. అంటే ఆర్డర్ అనేది అలా వచ్చింది. సో మన ఇష్టం వచ్చింది మనం ఏదైనా రాసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఇందులో జనరల్ అవేర్నెస్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇక్కడేమో రీజనింగ్. సో మీకు ఏది నచ్చితే దాని మీద క్లిక్ చేసుకొని సో మీరు ఆ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ రీజనింగ్ అనేది మీరు ఫస్ట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు రీజనింగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మీకు 30 క్వశ్చన్స్ అనేది వర్సమ్మటి రావడం జరుగుతుంది. ఆ 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ వేరే దానికి వెళ్ళొచ్చు. సో మనకి ఇక్కడ పైన టాప్లో మనకు కనిపించే ఏ సెక్షన్ మీద మీరు క్లిక్ చేస్తే ఆ సెక్షన్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది చాలా మందికి ఉండే డౌట్ అనమాట. సో ఇంతకుముందు మనకి షెఫ్లింగ్లో వచ్చే క్వశ్చన్స్ ఇప్పుడు షెఫ్లింగ్లో రావట్లేదు. ఇప్పుడు మొత్తం మనకు సెక్షన్ వైజ్గా వస్తాయి క్వశ్చన్స్ అనేవి. సో మీరు ఏ సెక్షన్ అయినా మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. సో మనకి 3 సెక్షన్స్ కలిపి టైం అనేది ఉండడం జరుగుతుంది. సో మీరు ఏ సెక్షన్ అయినా డైరెక్ట్గా మీరు క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ నేను ఎలా రాశానంటే, సో ఇక్కడ ఎగ్జామ్ అనేది నేను ఎగ్జామ్ డైరెక్ట్ మ్యాథమెటిక్స్ అనేది తీసుకోవడం జరిగింది. నేను ఫస్ట్ మ్యాథమెటిక్స్ అనేది అటెంప్ట్ చేశాను, తర్వాత రీజనింగ్ అటెంప్ట్ చేశాను, తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది అటెంప్ట్ అనేది చేయడం జరిగింది. సో నేను టోటల్గా మొత్తం 77 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడం జరిగింది. ఓకే. సో దీంట్లో నేను రీజనింగ్లో వచ్చేసి మనకు రీజనింగ్లో వచ్చేసి 30కి 30 చేశాను అనమాట. సో మనకు రీజనింగ్లో ఎలా వచ్చే క్వశ్చన్స్ అంటే చాలా ఈజీగా వచ్చాయి అనమాట. క్వశ్చన్స్ అనేవి రీజనింగ్లో చాలా ఈజీగా వచ్చాయి. సో మనకు మ్యాథమెటిక్స్ చూసినట్టయితే కొంచెం మోడరేట్లో వచ్చాయి. అలాగే మనకు జనరల్ అవేర్నెస్ కూడా కొంచెం మోడరేట్లో రావడం జరిగింది, ఈజీ టు మోడరేట్. మనకు మ్యాథమెటిక్స్లో కూడా ఈజీ టు మోడరేట్ అనేది క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. కానీ రీజనింగ్ మాత్రం చాలా ఈజీ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అనమాట. చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి ఎవరైతే మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారో మీరు తప్పకుండా ఫస్ట్ రీజనింగ్ అనేది అటెంప్ట్ చేయండి. సో మీరు రీజనింగ్ అనేది అటెంప్ట్ చేస్తే మీకు తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేది మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంని మీరు వేరే సెక్షన్లో ఉపయోగించుకోవడానికి ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా ఫస్ట్ రీజనింగ్ అనేది చేయండి. సో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి చాలా చిన్న క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట.
చాలా సింపుల్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ రావడం జరిగింది రీజనింగ్లో. సో మ్యాథమెటిక్స్లో ఏంటంటే మనకు క్వశ్చన్స్ ఈజీనే ఉంటున్నాయి, కాకపోతే ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చాలా కొంచెం లెంతీ క్వశ్చన్స్ అలా ఇస్తున్నారు అనమాట. అంటే మనం క్యాలిక్యులేషన్ చేయాలి తప్పకుండా, 100% చేస్తేనే వచ్చే ఆన్సర్లు ఉన్నాయన్నమాట. కొంచెం ఎలిమినేషన్ మెథడ్ ఏమన్నా యూనిట్ డిజిట్ మెథడ్ ఉపయోగించి కానీ అలా చేద్దామంటే చాలా వీటికి సేమ్ ఆన్సర్లు కూడా సేమ్ ఉండేటట్టు ఇస్తున్నారు వాళ్ళు. సో కాబట్టి మీరు ఎలిమినేషన్ మెథడ్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. కాబట్టి మీరు డైరెక్ట్గా మీరు చేయాల్సిందే, క్యాలిక్యులేషన్ అనేది మొత్తం చేయాల్సి వస్తుంది. కాబట్టి లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దానివల్ల ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. క్వశ్చన్స్ అనేవి ఈజీనే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయడానికి మీకు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ టైం అనేది తీసుకోవడం ద్వారా ఆ టైం అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో జనరల్ అవేర్నెస్ అనేది క్వశ్చన్స్ ఎక్కువ మనకు కరెంట్ అఫైర్స్లో గురించి ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. నాకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ బాయిలర్ క్వశ్చన్స్ పెద్దగా అయితే ఏం కనపడలేదు. సో మీరు వీటిని ఎక్కువ ఫోకస్ అనేది చేయకండి, టైం అనేది వేస్ట్ అయిపోతుంది. సో ఎవరైతే ఎగ్జామ్ రాసానికి వెళ్తున్నారో మీరు ఈ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ ఎక్కువ చదవకండి, టైం వేస్ట్. సో మీకు గ్రూప్ డీలో అలాంటి ఎగ్జామ్స్లో అయితే మీకు దీంట్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఈ ఎగ్జామ్లో అయితే నాకైతే అంత పెద్దగా ఎక్కడ క్వశ్చన్స్ అయితే ఎక్కువ కనపడలేదు. ఎక్కువ మొత్తం జనరల్ అవేర్నెస్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది అనమాట. హిస్టరీలో నుంచి పాలిటీ అయితే బాగా వచ్చాయి, పాలిటీ నెక్స్ట్ ఎకానమీ నుంచి, నెక్స్ట్ ఇంకా మెయిన్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ నుంచి బాగా క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ నుంచి బాగా క్వశ్చన్స్. నెక్స్ట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్లో కూడా ఏదైతే కొన్ని టాపిక్స్ బాగా పాపులర్ అయిన టాపిక్స్ ఉంటాయి కదా, దాని రిలేటెడ్ సంబంధించిన పాలిటిక్ క్వశ్చన్స్ కానీ, దాని రిలేటెడ్ ఎకానమీ క్వశ్చన్స్ కానీ, సో మనకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, కొన్ని ఈవెంట్స్ ఉన్నప్పుడు హిస్టరీకి లింక్ అయి ఉంటాయి కదా కొన్ని క్వశ్చన్స్ అనేవి. సో అలాంటి క్వశ్చన్స్ అనేవి బేస్ చేసుకొని ఆ హిస్టరీలో క్వశ్చన్స్ ఇచ్చారనమాట. సో మనకు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు గాంధీ రిటర్న్లో వచ్చినప్పుడు దానికి ఒక డే ఉంటుంది. సో అలాంటి డేస్కి సంబంధించిన ఎప్పుడు రిటర్న్ వచ్చాడు గాంధీ ఇండియాకి అనేది అలాంటి క్వశ్చన్స్. సో అట్లా మన ఇండియాలో మనకు కొన్ని ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, ఆ డేకి సంబంధించిన హిస్టరీలో దానికి సంబంధించిన ఏదో ఒక ఈవెంట్ ఉంటుంది. సో ఆ ఈవెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది. అట్లనే మనకు కరెంట్ అఫైర్స్లో జరుగుతున్న ఈవెంట్స్లలో పాలిటిక్స్ సంబంధించినవి ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు మనకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కొన్ని తీర్పులు ఇస్తుంది. ఆ తీర్పుకు సంబంధించిన లింకప్ అనేది మనకు ఈ పాలిటీలో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఇట్లా మనకు లింక్ చేసి ఇస్తున్నారనమాట. సో మనకు చాలా క్వశ్చన్స్ అయితే అంటే కొన్ని బాగా మీరు ప్రీవియస్లో ఆర్ఆర్బీ సంబంధించిన క్వశ్చన్స్ అనేది చూశారనుకోండి. సో దాంట్లో ఉన్న కొన్ని రిపీట్ అవుతుంటాయి. సో 20 to 30 క్వశ్చన్స్ అని, అంటే 30%, 20 to 30% అనే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ ప్రీవియస్ క్వశ్చన్స్ చదివి ఉంటే మీకు అర్థమవుతుంది. సో అలాంటి క్వశ్చన్స్ అన్ని కొన్ని రిపీట్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే మరీ అంత 100% అయితే రిపీట్ అయితే కావట్లేదు. సో చాలామంది 100% రిపీట్ అయితే నేను చెప్తున్నారు, కానీ అట్లయితే ఏం కావట్లేదు. సో కొంచెం కరెంట్ అఫైర్స్కి లింకప్ చేసి సో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది జనరల్ అవేర్నెస్లో అయితే. సో మనకు రీజనింగ్ అయితే చాలా ఈజీ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. మ్యాథమెటిక్స్ అయితే ఈజీనే ఉంటున్నాయి, కాకపోతే ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువ చేసుకోవడానికి టైం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో నేను మొత్తం క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసాను చెప్పాను కదా. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో చెప్తాను చూడండి. సో నేను ఫస్ట్ రీజనింగ్లో చెప్తాను. సో రీజనింగ్లో అయితే మనకు సో ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి అనమాట. సో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 3, 4, 7, 2, 8, 9. సో ఇదంతా ఒక నెంబర్ అన్నట్టు. సో ఈ నెంబర్ ఏం చెప్తున్నా అంటే ఇలాంటి ఒక నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ నుంచి బేస్ సంఖ్య నుంచి -1 చేయండి, సరి సంఖ్య నుంచి +2 చేయండి. చేసిన తర్వాత వచ్చిన ఒక నెంబర్ కొత్త నెంబర్ వస్తుంది కదా. సో ఈ కొత్త నెంబర్లో ఎన్ని పొజిషన్స్ అనేవి చేంజ్ కావట్లేదని, లేదంటే వచ్చిన నెంబర్స్లలో ఎన్ని నెంబర్స్ మనకి ఎన్ని అంకెలు ఏదైతే కొత్త నెంబర్ వస్తుంది కదా, ఆ కొత్త నెంబర్లో ఎన్ని అంకెలు మనకు రిపీటెడ్ అవుతున్నాయి అని చెప్పి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడిగారు అనమాట. మొత్తం నాకు దీని నుంచి ఒక 5 క్వశ్చన్స్ దాకా అడగడం జరిగింది. ఓకే, సో ఇది ఏ టాపిక్ సంబంధించిందంటే దీన్ని మనం ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ అని చెప్పి అంటారు టాపిక్ ఇది. ఆ టాపిక్ సంబంధించింది అనమాట. ఆల్ఫా న్యూమరిక్స్ అని చెప్పి ఉంటుంది, దానికి సంబంధించిన టాపిక్ ఇది. దీంట్లో మనకు 5 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. అలాగే మనకు సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సిట్టింగ్ అరేంజ్మెంట్లో కూడా మనకు 5 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో సిట్టింగ్ అరేంజ్మెంట్లో మనకి ఏంటంటే ఒక క్వశ్చన్ ఏమో మనకి ఇట్లా లైన్లో కూర్చున్నప్పుడు మనకు ఇంతమంది నెంబర్స్ ఉన్నారు, ఆ షఫ్లింగ్లో చేయడం తెలుసు కదా. సో మనకు లైన్ బేస్డ్ ఇచ్చాడు, లైన్ బేస్డ్, సర్కిల్ బేస్డ్. సో ఇంకోటి ఏమో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎంతమంది ఉంటారు చెప్పకుండా ఉంటాయి. సో అలాంటి క్వశ్చన్స్ అలాంటివి అడిగారు సిట్టింగ్ అరేంజ్మెంట్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు కోడింగ్ డీకోడింగ్ నుంచి మనకు 2 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అలాగే మనకు నెంబర్ సిరీస్ నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అలాగే మనకు సిలాయిజం నుంచి 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే మనకు ర్యాంకింగ్ అండ్ ఆర్డర్ అని చెప్పి ఉంటుంది. సో దీంట్లో నుంచి 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది.
అలాగే మనకు ఎనాలజీ అని చెప్పి ఉంటుంది, దీంట్లో నుంచి ఒక 3 క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఉంటుంది, దీంట్లో నుంచి ఒక 3 క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు డైరెక్షన్స్ నుంచి, సో డైరెక్షన్ నుంచి దీంట్లో నుంచి ఒక 3 క్వశ్చన్స్. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ సంబంధించిన క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ సంబంధించి దీంట్లో నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు రీజనింగ్ సంబంధించినవి అనమాట. ఇవన్నీ కూడా రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్. అలాగే మనకు మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు పర్సంటేజ్ నుంచి ఒక 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ దీంట్లో నుంచి ఒక 3. అలాగే మన టైమ్ అండ్ వర్క్ నుంచి దీంట్లో ఒక 3 క్వశ్చన్స్. అలాగే మనకు సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి రాలే అసలు, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచే మనకు 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఒక 3 క్వశ్చన్స్. నెంబర్ సిస్టమ్ సంబంధించిన 3 క్వశ్చన్స్. అలాగే మనకు రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ దీనికి సంబంధించి, దీంట్లో మనకు అనుపాతం అని చెప్పి 2 నెంబర్లు ఇచ్చి అది వీటికి ఒక 3వ అనుపాతం ఏంటి అని చెప్పి అట్లాంటి క్వశ్చన్లు అడగడం జరిగింది. సో దీంట్లో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో. సో నెక్స్ట్ వచ్చి మనకు జామెట్రీ నుంచి ఒక 2 క్వశ్చన్స్. సో దీంట్లో జామెట్రీలో ఏంటంటే మనకు కొన్ని యాంగిల్స్ ఇచ్చారు అనమాట. ట్రయాంగిల్కి యాంగిల్ ఇచ్చి దానికి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ఇట్లా యాంగిల్స్ ఇచ్చి దాంట్లో యాంగిల్ ఏఓబి ఏమవుతుంది అని చెప్పి ఇట్లా అడిగారు అనమాట క్వశ్చన్స్. అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్రిగనామెట్రీ. సో ట్రిగనామెట్రీలో ఒక సింపుల్గా అడిగాడు. అంటే మనకు ఒక ఫార్ములా ఇచ్చేసి, అంటే 3 sin θ ప్లస్ ఇట్లా ఇచ్చారనమాట. 3 sin θ ప్లస్ కాస్ θ బై ఇచ్చి ఇట్లా ఇక్కడ కూడా sin θ ప్లస్ కాస్ θ అయితే మనకు క్వశ్చన్ అడిగాడు అనమాట. ఆడ 3 sin θ 5 θ ఏమవుతుంది వాల్యూ అని చెప్పి అడిగాడు. సో దీనికి ఒక వాల్యూ ఇచ్చి, దీనికి ఒక 3/4 సంథింగ్ వాల్యూ ఇచ్చి, ఇది ఈ వాల్యూ అయితే అక్కడ ఏమవుతుంది అని చెప్పి ఇట్లా క్వశ్చన్ అడిగాడు, అది ట్రిగనోమెట్రీ నుంచి. సో ఇలాంటి నుంచి అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి మనకు క్యాలెండర్ నుంచి ఒక 2 క్వశ్చన్స్. అలాగే క్లాక్ నుంచి 2 క్వశ్చన్స్. ఎల్సిఎం నుంచి ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఇలా మనకు ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ క్వశ్చన్స్ నుంచి రావడం జరిగింది. సో నీకు జనరల్ అవేర్నెస్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఏవైతే కరెంట్ ఈవెంట్స్ ఉంటాయో కరెంట్ ఈవెంట్స్ నుంచి కరెంట్ అఫైర్స్, అలాగే మనకు ప్రజెంట్ అంటే మన కరెంట్లో ఉండే ఏవైతే కొన్ని ఈవెంట్స్ మనం జరుపుకుంటూ ఉంటాం, సో అలాంటి ఈవెంట్స్ సంబంధించి రిలేటెడ్గా హిస్టరీలో, పాలిటీలో, ఎకానమీలో, సో అట్లా రిలేట్ చేస్తూ వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. సో 20 to 30% క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ మనకు ఆర్ఆర్బీలో వచ్చిన క్వశ్చన్స్ని రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ ఉంటాయి కదా, సో అలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో ఓవరాల్గా చూసినట్టయితే ఎగ్జామ్ అయితే చాలా ఈజీ టు మోడరేట్ అనేది ఉండడం జరిగింది. నేను రాసిన ఎగ్జామ్ ఇది ఓన్లీ నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్తున్నాను. సో అన్ని షిప్స్ అన్ని రోజులు ఇలాగే వచ్చిన నేను చెప్పట్లేదండి. సో నేను ఓన్లీ చెప్పేది 7th August షిఫ్ట్ 1లో నేను రాసిన ఎగ్జామ్ సంబంధించింది మాత్రమే చెప్తున్నాను. సో నేను రాశాను కాబట్టి నేను డైరెక్ట్గా చెప్తే బాగుంటుందని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది అంతే. సో నేను రాసిన షిఫ్ట్లో నేను రాసిన డే రోజు మాత్రం ఎగ్జామ్ అయితే ఇలా ఉంది, ఈజీ టు మోడరేట్ అనేది ఉండడం జరిగింది. ఓకే. సో మీరు ఎవరైతే ఎగ్జామ్కి పోతున్నారో, సో మీరు ఎగ్జామ్ కానీ కొంచెం తొందరగా వెళ్ళండి. ఎందుకంటే చాలామందికి బయోమెట్రిక్ అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలామందికి ఏంటంటే బయోమెట్రిక్ అనేది రావట్లేదు అనమాట. సో రాకుండా వాళ్ళు పక్కకు కూర్చోబెట్టబెడుతున్నారు. సో అలా కొంచెం టైం వేస్ట్ అయినప్పుడు కొంచెం టెన్షన్ అనేది వస్తుంది చాలామందికి. ఎందుకంటే అందరు ఎగ్జామ్ రాసేయడానికి రెడీగా ఉంటారు, మనమే పక్కకు ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం మీరు టైం కొంచెం ముందే ఒక 15 minutes ముందే వెళ్తే బయోమెట్రిక్ అన్నీ కూడా కరెక్ట్గా అయిపోయిన తర్వాత చాలా ఫ్రీగా మీరు ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. సో ఇలా క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో చాలా వరకు అయితే ఈజీగా వస్తున్నాయి. సో మీరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎలా అటెంప్ట్ చేయండి అంటే, సో అండ్ ఇది ఓన్లీ నా సజెషన్ మాత్రమే. సో ఇలాగే మీరు చేయాలని రూల్ ఏం లేదు. సో మీకు ఏది బాగా చదివి ఉంటారో అదే మీరు ఫస్ట్ చేసుకోండి. కానీ నాకు ఎగ్జామ్ రాసిన తర్వాత నేను ఇలా ఈ ఆర్డర్లో చేస్తే బాగుండని నాకు అనిపించింది. సో అది నేను చెప్తున్నాను. ఫస్ట్ రీజనింగ్, తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత జనరల్ అవేర్నెస్. సో మీరు ఈ ఆర్డర్లో కాక చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎందుకంటే రీజనింగ్ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి రీజనింగ్లో ఎక్కువ క్వశ్చన్స్ చేసుకొని తక్కువ టైంలో చేసేసుకొని ఆ టైంలో మీరు మ్యాథమెటిక్స్ కన్నా జనరల్ అవేర్నెస్ కన్నా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యాథమెటిక్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యారు అనుకోండి, బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఈజీగా అయిపోతుంది. సో అప్పుడు మీకు ఈ టైం కూడా మిగులుతుంది. అప్పుడు జనరల్ అవేర్నెస్లో చూసుకోవచ్చు. సో జనరల్ అవేర్నెస్లో అంటే మీరు డైరెక్ట్గా క్వశ్చన్ టు ఆన్సర్ అంతే, క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ తెలిసి పెడతారు, లేకుంటే లేదు. సో అది కూడా తక్కువ టైంలో అయిపోతుంది. సో ఎవరైనా జనరల్ అవేర్నెస్ బాగా చదివిన వాళ్ళు ఉంటే అది మీరు రీజనింగ్ తర్వాత ఇది పెట్టుకుంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. సో నేనైతే ఈ ఆర్డర్లో చెప్తున్నాను. సో మీకు ఒకవేళ మీరు ఏ టాపిక్ అయితే బాగా చదివి ఉంటారో ఆ టాపిక్ని మీరు ఫస్ట్ రాసుకోండి. సో ఇదండి ఈ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ వచ్చినట్టుగా నొక్కిపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.